ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనము శ్రీ శివ మహాపురాణంలో శ్రీ విద్యేశ్వర సంహిత అనేటువంటి ఆ యొక్క సంహిత ప్రకారంగా ఈ 37వ రోజున మనం షడ్లింగ స్వరూపము ప్రణవ యొక్క మహాత్మ్యం, ఆ ఓంకారం యొక్క సూక్ష్మ రూపం, స్థూల రూపం, పంచాక్షరి మహామంత్రం యొక్క స్థూల రూపం, సూక్ష్మ రూపం, వాటి యొక్క పరిశీలన, జప విధానం, మహిమ, ఈ రోజు నుంచి ఆ విషయాలని సూతులు వారు ఏ విధంగా ఋషులకు చెప్పారు అనేటువంటి శ్రీ విద్యేశ్వర సంహితలో శివ మహాపురాణంలో చెప్పబడినటువంటి విధంగా మనం తెలుసుకుంటున్నాం. ఋషులు అడుగుతున్నారు, ఓ ప్రభు, ఓ మహాముని, మీరు మాకు క్రమంగా షడ్లింగ స్వరూప ప్రణవ మహాత్మ్యాన్ని మరియు శివభక్తి పూజా విధానాన్ని మాకు తెలియజేయవలసింది అని చెప్పి సూత మహాముని ప్రార్థన చేశారు. అంత సూతులు వారు ఈ విధంగా చెప్తున్నారు, ఓ మహర్షులారా, మీరు మహా తపోధనులు, చక్కటి ప్రశ్న అడిగారు. కానీ దీనికి సరైనటువంటి సమాధానం కేవలం ఒక మహాదేవుడు, ఆ మహేశ్వరుడు మాత్రమే తెలిసినటువంటి వాడు, ఎరిగినటువంటి వాడు. ఇతరులెవరూ కూడా ఆ మహిమని తెలియజాలరు. అయినప్పటికీ ఆ పరమేశ్వరి యొక్క భగవంతుడైనటువంటి పరమశివుని యొక్క కృప చేత నేను ఈ విషయాన్ని మీకు నాకు తెలిసిన విధంగా వర్ణిస్తాను అని చెప్పారు. పరమాత్ముడు పరమశివుడు మా యొక్క మరియు అందరి యొక్క ఉభయల రక్షణ భారమును మాటి మాటికి స్వయంగా వహిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ప్రకృతి నుండి ఉత్పన్నమయ్యేటువంటి ఈ సంసార మహాసాగరం యొక్క నామం ప్రా, దీనిని దాటిపోవడానికి రెండవ నావ అంటే ప్రణవము. ప్రణవ యొక్క అర్థాన్ని చెబుతున్నారు. ప్రా అంటే దీన్ని దాటిపోవడానికి అని, రెండవది నవ అంటే నావా, ప్రణవము. కనుక ఈ ఓంకారమునకు ప్రణవం సంజ్ఞ ఇవ్వబడింది. కాబట్టి ఓంకారం ఏం చేస్తుందంటే ఆ ఓంకారం జపించేటువంటి సాధకులతో చెబుతుండట. ప్రాప్ అంటే ప్రపంచమన, నా అంటే లేదు, వహ మీ కొరకు. కనుక ఈ భావాన్ని గ్రహించి జ్ఞాని అయినటువంటి వాడు ఓం ప్రణవంగా ఉంటాడు. దాంట్లోనే రెండో భావం అలా ఇట్లా ఉన్నది, ప్రకర్షేణ నయే వహ యుష్మాన్ మోక్షయితు వా ప్రణవ అంటారు పెద్దలు. అనగా అది ఉపాసకులైనటువంటి మీ అందరినీ కూడా బలవంతంగా మోక్షానికి చేర్చుతుంది. ఈ అభిప్రాయంతో కూడా దీని ఋషులు మునులు కూడా ప్రణవము అంటూ ఉంటారు. అలా ఓంకారం తను జపించేటువంటి యోగుల యొక్క, తన మంత్రమును పూజించేటువంటి వారిని, ఉపాసకుల యొక్క సకల కర్మలను కూడా నశింపజేసి, అలా ఎవరైతే జపం చేస్తూ ఉంటారో, ప్రణవ జపం అనగా ఓంకారం గురించి జపం చేస్తూ ఉంటారో తదేకమైనటువంటి నిష్ఠతో, అటువంటి వారికి నూతన దివ్య జ్ఞానమును ప్రసాదిస్తుంది. కనుక దీని పేరు ప్రణవము అంటారు. అలా మాయారహిత మహేశ్వరుడినే నవ అనగా నూతనుడు అని చెప్తారు పెద్దలు. ఆ పరమాత్మను ప్రకృష్ట రూపంతో నవ అనగా శుద్ధ స్వరూపుడు కనుక ప్రణవ అని పిలువబడతారు. అలా ప్రణవము సాధకుని
నవ అనగా నవీనుడుగా శివస్వరూపుడిగా రూపొందిస్తుంది. ఇందువలన కూడా పండితులు దాన్ని ప్రణవనామంతో తెలుసుకుంటూ ఉంటారు. లేక ప్రకృష్ట రూపంలో నవ్యదీయ పరమాత్మ జ్ఞానమును ప్రకటించేటువంటిది కాబట్టి ఇందువల్ల ఇది ప్రణవము అని చెప్పబడింది. అలాగే ఈ ప్రణవం యొక్క స్థూలము సూక్ష్మము అనేటువంటి రెండు భేదాలు ఉన్నాయి, రూపములు ఉన్నాయి ఈ ఓంకారం. ఒకటి ఓం అనేటువంటిది ఒక అక్షర రూపం, దీన్ని సూక్ష్మ ప్రణవంగా తెలుసుకోవాలి. నమశివాయ అనేటువంటి 5 అక్షరముల యొక్క మంత్రమును స్థూల ప్రణవంగా తెలుసుకోవాలి. అలా 5 అక్షరములు వ్యక్తముగా అనేటువంటి స్వరూపమే సూక్ష్మం. ఈ 5 అక్షరములే సుస్పష్టంగా వ్యక్తం చేయబడేటువంటి స్వరూపమే స్థూలము అని చెప్పబడుతుంది. అలా జీవన్ముక్తుడైనటువంటి పురుషునకు సూక్ష్మ ప్రణవం అనే జప విధంగా చెప్పబడింది. అదే అతని కొరకు సమస్త సాధనల యొక్క సారం అవుతుంది. అలాగని అంటే జీవన్ముక్తునకు ఏ సాధన కూడా అవసరం లేదు. అతడు స్వయంగా సిద్ధస్వరూపుడు అయినప్పటికీ కూడా ఇతరుల యొక్క దృష్టిలో శరీరం ఉన్నంత వరకు కూడా అతని ద్వారా ప్రణవ జపం సహజ సాధనగా తనంతట తానుగా జరుగుతూనే ఉంటుంది. అదే సదా జపం అంట. అలా నిరంతరం ముఖ్యమైనటువంటి ఆ జీవన్ముక్తిలో ఉండేటువంటి ఆ సాధకుడికి అతని యొక్క దేహమే విలయ అయ్యేంత వరకు కూడా సూక్ష్మ ప్రణవ మంత్ర జపం దాని అద్భుతమైనటువంటి పరమాత్మ తత్వములకు అనుసంధానం చేస్తూనే ఉంటుంది. అందుకని పెద్దలు చెబుతారు మహాన్యాసంలో, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తదేరజ్ఞాన నిర్మాణ్యం సోహం భావేన పూజయేత్ అని. దీని అర్థం అదే. అందుచేత ఇలా అర్థభూతమైనటువంటి పరమాత్మ తత్వములకు అనుసంధానం చేస్తూనే ఉంటుంది కాబట్టి ప్రణవ మంత్రం అలా అతని యొక్క శరీరం నశించిపోగానే ఆ జీవన్ముక్తిని కోరేటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాడు పూర్ణ బ్రహ్మస్వరూపము ఆ పరమశివుణ్ణే పొందుతాడు. ఇది నిశ్చయంగా ఈ సత్యం తత్వములకు అనుసంధానం చేయకుండా కేవలం ఎవరైతే మంత్ర జపం చేస్తూ ఉంటారో వారికి యోగం కలుగుతూ ఉంటుంది అని చెప్పారు. 36 కోట్ల మంత్రమును జపించేటువంటి వారికి తప్పకుండా యోగ ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 36 కోట్ల సంఖ్యా ప్రకారంగా చేస్తూ ఉంటారో వారికి తప్పకుండా ఆ యోగ ప్రాప్తి కలుగుతుంది అని ఈ శివ మహాపురాణంలో చెప్పినారు. అలాగే సూక్ష్మ ప్రణవం కూడా అనేకమైనటువంటి భేదాలతో, రస్వము దీర్ఘం అనేటువంటి భేదాలతో తెలుసుకుంటూ ఉంటాం. అలాగే దాన్ని అకార, ఉకార, మకార, బిందు, నాద, శబ్ద, కాల, కళాదులతో కూడినటువంటి ప్రణవం దీర్ఘ ప్రణవము అంటారు. అది యోగుల యొక్క హృదయం నందే స్థితమై ఉంటుంది ఎప్పుడు కూడా. మకార పర్యంతము ఆ ఊం అనేటువంటి ఈ 3 తత్వములతో కూడి ఉంటుంది. దీన్ని హ్రస్వ ప్రణవము అంటారు. ఇక్కడ ఆ అంటే శివుడు అనే అర్థం, ఊ అంటే శక్తి, మకారము ఈ రెండింటి యొక్క ఏకత్వం. అకార ఉకార అది త్రితత్వ స్వరూపం అని తెలుసుకుని హ్రస్వ ప్రణవ మంత్రాన్ని జపించాలి. తన సకల పాపమును కూడా నశింప చేసుకోవాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా ఈ హ్రస్వ ప్రణవ మంత్రాన్ని జపించడం చేయడం ఎంతైనా అవసరం అని చెప్పి ఈ శివ మహాపురాణంలో చెప్పినట్టుగా సూతుల వారు మనందరికీ కూడా తెలియజేశారు. అంచేత ఈ రోజున మనం స్థూల సూక్ష్మ రూపములైనటువంటి ఓంకార తత్వం గురించి, ప్రణవతత్వ మహామంత్రముల గురించి, ఆ పంచాక్షరి మహామంత్రముల యొక్క స్థూల సూక్ష్మ రూపముల గురించి మనం సూతుల వారు ఆ మునీశ్వరుడికి చెప్పినటువంటి విధంగా మనం ఈరోజు తెలుసుకున్నామని తెలియజేస్తూ మనం స్వస్తి చెప్పుకుంటున్నాం.
ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.